ఇప్పుడు యేసయ్యకు ఉన్నది శరీర దాహమే కాకుండా ప్రవచనాలు నెరవేరడానికి వచ్చిన దాహం కాకుండా పాపానికి శిక్ష అయిన వచ్చిన దాహం, పాపానికి శిక్షగా ఉన్న దాహం కాకుండా ఇప్పుడు మనకి ఏంటంటే మన పాపాలని క్షమించి దేవునితో మనల్ని ఐక్యపరిచే దాహంతో ఆయన ఉన్నారని మనం గమనించాలండి. అయితే దేవుడు ఈ మాటలో మనకు ఈ వాక్యం ద్వారా ఈ రోజున మనతో మాట్లాడుతున్నది ఏంటంటే యేసయ్యకి దాహం ఉంది, అలాగే మనకు కూడా ఆత్మల భారం ఆత్మల దాహం ఉండాలని యేసయ్య మనతో మాట్లాడుతున్నారండి. అలాగే మన కోసం మరి ముఖ్యంగా ఇండియన్స్ కోసం ఇతర దేశస్తులు విలియం కేరీ లాంటి వాళ్ళు వాళ్ళ ఆత్మల భారం కలిగి ఆత్మల దాహం కలిగి వాళ్ళ భార్య అదే కుటుంబాన్ని వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ పదవుల్ని అన్నీ వదిలేసుకొని ఈ ఇండియాకి వచ్చి మన కోసం వాళ్ళు ఎంతగానో శ్రమపడ్డారో, మన ఆత్మల భారాన్ని వాళ్ళు ఎంతగానో వహించి మనకి ఎన్నో విషయాల్లో మనకి సహాయం చేశారండి. వాళ్ళు అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మనకి సహాయం చేయాలని వాళ్ళు కోరుకోవడం, వాళ్ళు శ్రమపడడం కాదు, కానీ మనం కూడా మన ప్రదేశం మన కుటుంబంలో ఎవరైతే ఇంకా రక్షించబడకుండా ఉన్నారో వారి కోసం వాళ్ళ ఆత్మల కోసం మనం యేసయ్య లోకానికి ఈ లోకానికి ప్రజలందరి రక్షణ కోసం వచ్చారండి. మన అందరి రక్షణ కాకపోయినా కనీసం మన కుటుంబంలో ఉన్న ఎవరైనా రక్షణ, మన స్నేహితులు, మా బంధువులు, మనకు తెలిసిన వాళ్ళు, మనం చెప్పగలిగిన వాళ్ళు, చెప్తే వినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వాక్యం ద్వారా ఈ రోజున ఆత్మల దాహం ఆత్మల భారం కలిగి మనం ఉండాలని ఈ చిన్న వాక్యం ద్వారా దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నారండి.